ఓం శాంతి 23/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, రావణుడు మిమ్మలను చాలా పీడించాడు. మీ దుఃఖాలను దూరం చేసేందుకు ఇప్పుడు భక్తుల రక్షకుడైన భగవంతుడు వచ్చారు. ప్రశ్న: సుపుత్రుల ముఖ్యమైన 2 గుర్తులు వినిపించండి. జవాబు: 1. సుపుత్రులు సదా తల్లిదండ్రులను అనుసరించి సింహాసన అధికారులు అవుతారు. పురుషార్థంలో పూర్తిగా తత్పరులై ఉంటారు. 2. తండ్రితో వీరు సత్యమైన హృదయంతో ఉంటారు. సదా శ్రీమతాన్ని అనుసరిస్తారు. ఒకవేళ లోపల సత్యత లేకుంటే స్మృతిలో ఉండలేరు. పాట: భోలానాథుడికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు భక్తి మార్గంలోని ఈ పాటను విన్నారు. భక్తులకి ఈ పాట అర్థం తెలియదు. భోలానాథుడు అనేది మీరు భగవంతుడి సంతానం. భగవంతుడు భక్తుల రక్షకుడు. మీరు కూడా భక్తుల రక్షకులే. భక్తులను రక్షిస్తారు. భక్తులు ఏ ఆపదలో ఉన్నందున రక్షణ చేసేందుకు భగవంతుడిని పిలుస్తారు. భక్తులకు రావణుడి దుఃఖం చాలా ఎక్కువగా ఉంది. రావణ సంప్రదాయం దుఃఖాలతో పీడింపబడి ఉంది. అందువలన భోలానాథుడిని స్మృతి చేస్తారు. వారు రావణ సంప్రదాయానికి చెందినవారు. వీరు రాముని సంప్రదాయానికి చెందినవారు. మన రక్షకుడు ఎవరో భక్తులకు తెలియదు. భోలానాథుడు రక్షకుడు అని భలే మహిమ చేస్తారు. కానీ ఇప్పుడు ఏమి రక్షణ చేస్తాడో, ఎలా రక్షిస్తాడో తెలియదు. పాడైపోయిన వారిని బాగు చేసేవారు భోలానాథుడేనని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. భగవంతుడు అంటే ఎవరో ప్రపంచంలోని వారికి తెలియదు. ఒకవేళ భగవంతుని గురించి తెలిస్తే వారి రచన ఆది మధ్య అంత్యాలు కూడా తెలిసేవి. భగవంతుడి గురించి కానీ వారి రచన గురించి కానీ తెలియదు. కనుక ఇలాంటి మనుష్య సంప్రదాయానికి చెందిన వారు అని అంధులు అని కూడా అంటారు. మరొక వైపు దివ్య దృష్టి లభించిన మీరున్నారు. ఇప్పుడు మీ పేర్లు బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలు. బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అని బోర్డు పైన కూడా వ్రాసి ఉంది. కేవలం బ్రహ్మకుమారిలే ఉండేందుకు వీలు లేదు. బ్రహ్మకుమారీలే కాదు, బ్రహ్మకుమారులు కూడా ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. తండ్రికి ఆడపిల్లలు, మగపిల్లలు ఇరువురు ఉంటారు. ప్రజాపిత బ్రహ్మకు మాత్రమే ఇంతమంది పిల్లలు ఉండేందుకు సాధ్యం. అందుకే వీరు అనంతమైన తండ్రి అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ, విష్ణు, శంకరుల రచయిత కూడా తండ్రియే. వారిని నిరాకారుడు అని అంటారు అని మీకు తెలుసు. వీరు బేహద్దు తండ్రి, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. అంతా వీరి రచనయే. వాస్తవానికి మనుషులంతా శివవంశీయులు. మీరిప్పుడు ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అయ్యారు. ఇది నూతన రచన. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. కనుక మిమ్ములను బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలు అని అంటారు. ఇంతమంది బేహద్దు పిల్లలున్నారు. వారు తప్పకుండా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారీలైన మిమ్ములను శివబాబా దత్తత తీసుకున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. శివబాబా చెప్తారు, మీరు నా పిల్లలు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. కానీ జ్ఞానం తెలియజేసేందుకు సాకార శరీరం కావాల్సి వస్తుంది. మనం ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారమని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా రచన ఇక్కడే జరుగుతుంది. శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఈ మగధ దేశంలోనే జన్మ తీసుకున్నారు. తండ్రి చెప్తారు, ఈ దేశం చాలా పవిత్రంగా స్వర్గంగా ఉండేది. ఇప్పుడు ఇది నరకం. దీనిని మగధ దేశమని అంటారు. మళ్ళీ స్వర్గంగా తయారవ్వాలి. శివబాబా మాకు మళ్ళీ రాజయోగం నేర్పించి పవిత్రంగా చేస్తారు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. పతిత పావనుడు, భక్తుల రక్షకుడైన భగవంతుడు అని మహిమ కూడా చేస్తారు. అలా భక్తులే పిలుస్తారు. కానీ పతితంగా ఉన్న
స్వయాన్ని పతితులం మేము అని అర్థం చేసుకోరు. మీరందరూ పతితులే. పావన ప్రపంచాన్ని సత్యుగమని, పతిత ప్రపంచాన్ని కలియుగమని అంటారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి మీకు అంతా సత్యమే చెప్తారు. లక్షల సంవత్సరాల వస్తువు ఏది ఉండదు. మనుషులు ఘోర అంధకారంలో ఉన్నారు. కలియుగం ఇప్పుడు ఇంకా బాల్యంలోని ఉంది అని భావిస్తారు. మృత్యువు ఎదురుగా నిల్చొని ఉంది అని మీకు తెలుసు. అంధకారము ప్రకాశంల వర్ణన సంగమయుగంలోనే చేయబడుతుంది. ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశంలోకి వచ్చారు. సత్యుగంలో మీరు దీనిని వర్ణన చేయలేరు. అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. మీరు సత్యుగంలో సూర్యవంశంలో ఉండేవారు అని, మళ్ళీ అంతంలో శూద్ర వంశం వారిగా అయ్యారు అని, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశస్థులుగా అయ్యారు అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు. మీరు సర్వోన్నతులు. ఇది ఈశ్వరీయ కులం కదా. తండ్రి వద్దకు వచ్చినప్పుడు మీరు ఎవరి వద్దకు వచ్చారు అని బాబా ప్రశ్నిస్తారు. తండ్రి వద్దకు వచ్చాము అని సమాధానం చెప్తారు. ఇరువురు తండ్రులు ఉన్నారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. శాలిగ్రామాలందరి తండ్రి ఒక్క శివుడే. శాలిగ్రామాలు అంటే చిన్న చిన్న ఆత్మలకు గుర్తుగా చిన్న చిన్న లింగాలు ఉంచుతారు. అవి శాలిగ్రామాలు. మీ బుద్ధిలో ఈ జ్ఞానం బొట్టు బొట్టుగా రాలుతూ ఉంటుంది. ఒక్కొక్క సంకల్పం చేస్తూ ఉంటారు. దాన్నే బొట్టు బొట్టుగా అంటున్నారు బాబా. మనమంతా ఒకే తండ్రి పిల్లలం. వారి నుండి వారసత్వం తీసుకుంటాము. నిరాకారుడు సాకారం అంటే శరీరము ద్వారానే వారసత్వం ఇస్తారు కదా. నేను వచ్చి సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని తండ్రి స్వయంగా చెప్తారు. పిల్లలారా, ఆత్మ అభిమానీ భవని తండ్రి తన పిల్లలకు తెలుపుతూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ దేహము వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మనే 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, శరీరం కాదు. ఈ దేహము మారిపోతూ ఉంటుంది. దేహము మారినప్పుడు సంబంధికులు, బంధుమిత్రులందరూ మారిపోతూ ఉంటారు. ఆత్మలు మారుతారు. ఆత్మలకు శరీరాలు కూడా మారిపోతాయి. ఇప్పుడు ఆత్మ బేహద్దు తండ్రి అయిన పరంపిత పరమాత్ముడి ద్వారా వారసత్వం తీసుకోవాలి. మీరే విని ధారణ చేస్తారు. మీ ఆత్మలోనే సంస్కారాలు ఉన్నాయి. ఆత్మలోనే కదా సంస్కారాలు ఉంటాయి. శరీర సంస్కారాలు అని అనరు. మీ ఆత్మ సంస్కారాలు తమో ప్రధానంగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరివర్తన చేసుకోవాలి. కాయ కల్పతరువు అని అంటారు. శరీరం కల్పవృక్ష సమానంగా అవుతుంది. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయువు చాలా తక్కువగా ఉంది అని మీకు తెలుసు. చిన్న వయసులోనే కూర్చొని ఉండగానే అకాల మృత్యువులు సంభవిస్తాయి. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయం పొందుతారు. అక్కడ ఎప్పుడూ మృత్యువు కబలించదు. అకాలంలో ఎప్పుడూ శరీరము వదలరు. ఇప్పుడు ఈ శరీరం వృద్ధ శరీరంగా అయింది అని, దీనిని వదిలి క్రొత్త తీసుకోవాలి అని మీకు తెలుసు. శరీరం వదిలే సమయంలో కూడా భజంత్రీలు మ్రోగుతాయి. జన్మించేటప్పుడు కూడా మ్రోగుతాయి. అక్కడ ఏడ్చే విషయమే ఉండదు స్వర్గంలో. భ్రమరం ఉదాహరణ కూడా మీకు అర్థం చేయించడం జరిగింది. మీరు బ్రాహ్మణీలు. బ్రాహ్మణులు భ్రమరాల రాశి కలుస్తుంది. భ్రమరం ఏ పని చేస్తుందో అదే పని మీరు కూడా చేస్తారు. అద్భుతం కదా. భూ అంటూ మిగతా వాటి అంటే మిగతా జాతి పురుగులను కూడా భూ అనేలాగా చేస్తుంది. అందుకే భ్రమరం అంటారు. ఇక్కడ మీరు బ్రాహ్మణులు కూడా బాబా బాబా అంటూ అందరినీ బాబా అనేలాగా చేస్తారు. ఈ భ్రమరం యొక్క ఎగ్జాంపుల్ తాబేలు, సర్పము మొదలైన ఎగ్జాంపుల్స్ అన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. సన్యాసులు మొదలైన వారు కూడా ఈ ఉదాహరణను ఇస్తారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నారు. అది భక్తి మార్గం. అక్కడ గతాన్ని గానం చేస్తారు. దీని మహిమ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలోనే తండ్రి ఈ తనువులో వస్తారు. బ్రహ్మను భగవంతుడు అనరు.
ఇది అంధవిశ్వాసం అవుతుంది. రాముడిని, శ్రీకృష్ణుణ్ణి భగవంతుడు అనుకునే మనుషులు కూడా ఉన్నారు. వారిరువురిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొందరు రాధా పంతుకు చెందినవారు, సిద్ధాంతం రాధా సిద్ధాంతం. కొందరు కృష్ణ పంథానికి చెందినవారు ఉంటారు. రాధా పంతుకు చెందినవారు సర్వత్రా రాధయే రాధ ఉంది అని అంటారు. కృష్ణుడి భక్తులు ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడని అంటారు. రాముడి భక్తులు రాముడే రాముడని అంటారు. రాముడు కృష్ణుడి కన్నా పెద్దవాడు అని భావిస్తారు. ఎందుకంటే రాముడు త్రేతాయుగంలో ఉన్నారు అని, శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో ఉన్నారు అని అంటారు. ఎంత అజ్ఞానం! ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. అనేక మంది బ్రహ్మకుమారు కుమారీలు ఉన్నారు. తప్పకుండా అనంతమైన తండ్రి అయి ఉంటారు. ప్రజాపిత బ్రహ్మ పేరు ఎప్పుడైనా విన్నారా అని మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. తండ్రి స్వర్గాన్ని అనగా క్రొత్త రచనను రచించారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల గాయనం కూడా చేస్తారు. ఎప్పటి వరకు బ్రాహ్మణులైనా మీరంతా బ్రహ్మముఖ వంశావళిగా అవ్వరు, అప్పటి వరకు తాత నుండి ఆస్తిని తీసుకోలేరు. శివబాబా తాత అవుతారు. బ్రహ్మబాబా కూడా తండ్రి కనుక, బ్రహ్మబాబా మనకు తండ్రి కనుక అనంతమైన పిల్లలు అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఆస్తిని తీసుకుంటారు. మొదట తీసుకున్నారు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ విష్ణుపురి అయిన స్వర్గాన్ని రచిస్తున్నారు. ఎంత సహజం! మొదట మీకు ఈ జ్ఞానం ఉండేదా అని శివబాబా ప్రశ్నిస్తారు. నాలో ఈ జ్ఞానం ఉండేది కాదు, నేను కూడా విష్ణు పూజారిగా ఉండేవాడిని అని బ్రహ్మాత్మ కూడా చెప్తుంది. పూజ్యులుగా ఉండే మీరే పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి పూజారుల నుండి పూజ్య దేవతలుగా చేస్తున్నారు. పిల్లలైనా మీకు లోపల సంతోషం ఉండాలి. పరంపిత పరమాత్మ వచ్చి మమ్ములను దత్తత చేసుకున్నారు. మనుషులను దత్తత చేసుకుంటారు కదా, అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఎవరికి పిల్లలు ఉండరో వారు దత్తు చేసుకుంటారు. ఇప్పుడు నా పిల్లలందరూ రావణుడి వారిగా అయ్యారు అని తండ్రికి తెలుసు కనుక నేను వచ్చి మళ్ళీ దత్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ ద్వారా తన పిల్లలను దత్తు చేసుకుంటారు. ఈ దత్తు ఎంత అద్భుతమైనది! శివబాబా బ్రహ్మ ద్వారా మమ్ములను దత్తు తీసుకున్నారు అని మీకు తెలుసు. దత్తు అంటే దత్తత చేసుకున్నారు అని. శివబాబా చెప్తారు, మీకు బేహద్దు సుఖపు ఆస్తినిచ్చేందుకు నేను మిమ్ములను దత్తత తీసుకున్నాను. ఈ బ్రహ్మ అయితే ఇవ్వలేడు. ప్రజాపిత బ్రహ్మ కూడా మనిషే కదా. మనుష్యులు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు నిరాకారుడైన పరంపిత పరమాత్మని జ్ఞానాన్ని ఇస్తారు. బ్రహ్మను లేక విష్ణువును జ్ఞానసాగరుడని అనరు. ఈ ముగ్గురి మహిమ భిన్నమైనది. జ్ఞానసాగరుడు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. పూర్తి ప్రపంచంలోని మనుష్య మాతృలందరూ ఆ తండ్రిని పిలుస్తారు. ఆంగ్ల భాషలో కూడా వారు లిబరేటర్, ముక్తిదాత అని అంటారు. దేని నుండి దుఃఖం లభిస్తుందో దాని నుండి ముక్తులుగా చేయటం జరుగుతుంది. తండ్రి కూడా ఇక్కడికి వచ్చి రావణుడి నుండి ముక్తులుగా చేస్తారు, వికారాల నుండి. రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉంది. రావణ్ణి ఇక్కడే తగలబెడతారు. తగలబెట్టి బంగారు లంకను దోచుకునేందుకు వెళ్తామని అంటారు. వారికి ఏమీ తెలియదు. రావణుడు ఎవరు? ఇతడి ఎప్పటి శత్రువు? రాముడి సీత అపహరించబడింది అని అనుకుంటారు. మనమంతా శీతలమని, మేము రావణుడి జైలులో చిక్కుకొని ఉన్నాము అని అర్థం చేసుకోరు. ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. కూర్చొని కథలు వినిపిస్తూ ఉంటారు. శివబాబా చెప్తారు, దూరదేశంలో నివసించే వాడిని ఈ పరాయి దేశంలోకి వచ్చాను. ఈ పతిత ప్రపంచం పాతదైపోయింది కదా, ఇది రావణుడి రాజ్యం. ఓ బాబా రండి, మేం పతితులుగా అయ్యామని కూడా పిలుస్తారు. తండ్రి చెప్తారు, నేను మిమ్మలను పావనంగా చేసేందుకు ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సి వస్తుంది. మొదటి నంబర్లో పావనంగా ఉండినవారు, మొదట సుందరంగా ఉండిన వారే ఇప్పుడు నల్లగా షామ్గా అపవిత్రంగా అయిపోయారు.
ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. కృష్ణుణ్ణి శ్యామ్ సుందరుడు అని ఎందుకంటారో ఎవ్వరికీ తెలియదు. ఒక కృష్ణుడిని సర్పం కాటు వేసిందా నల్లగా కావటానికి? సత్యుగంలో సర్పాలే ఉండవు. ఈ అంతిమ జన్మలో నా కొరకు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. కేవలము నన్ను స్మృతి చెయ్యండి, పవిత్రంగా అవ్వండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే సామ్రాజ్యం మీదవుతుంది. ఇది సహజ రాజయోగము, సహజ రాజ్యం. కుమారుడు జన్మించినట్లయితే వారసత్వానికి హక్కుదారుడిగా అవుతాడు. మేం బాబా వారిగా అయ్యాము కనుక స్వర్గ రాజ్యానికి మేము హక్కుదారులము అని ఇక్కడ కూడా పిల్లలకు తెలుసు. బాబా చెప్తారు, సతో ప్రధానం నుండి మీరు తమో ప్రధానంగా అయ్యారు, మళ్ళీ సతో ప్రధానంగా కావాలి. యోగము జ్ఞానము నేర్పించేందుకు 1 సెకండ్ పడుతుంది. కుమారుడు జన్మించిన వెంటనే వారసుడిగా నిశ్చయిస్తారు. మీరు తండ్రి వారిగా అయ్యారు కనుక రాజధాని ఆస్తి మీదే, కానీ అందరూ రాజా రాణులుగా అవ్వలేరు. ఇది రాజయోగం. రాజు, రాణి, ప్రజలు, ధనవంతులు, పేదవారు అందరూ కావాలి కనుక రుద్రమాల కూడా తయారైంది. మాలను భక్తి మార్గంలో కూడా జపిస్తారు. మీరు రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చారు. మాతాపితలను అనుసరించి మొట్టమొదట సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఎవరు మాతాపితలను అనుసరించి సింహాసన అధికారులుగా అవుతారో వారే స్వంత పిల్లలు. పురుషార్థం బాగా చేయాలి, ప్రయత్నం. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు, కానీ స్మృతి చెయ్యరు. శ్రీమతాన్ని అనుసరించరు. లోపల సత్యత లేదు. మనస్సు సత్యంగా ఉంటే శ్రీమతాన్ని అనుసరిస్తూ ఒకటి, రెండవది తండ్రిని స్మృతి చేయగలరు. శ్రీమత అనుసారమే మీకు శివబాబా తాత నుండి ఆస్తి లభిస్తుంది. బ్రహ్మ స్వర్గ వారసత్వాన్ని ఇవ్వలేడు. తాత సంపాదనపై మనవళ్లకు హక్కు ఉంటుంది. తండ్రి సంపాదనకు పిల్లలు భాగస్థులైతే వారు హక్కుదారులుగా అవుతారు. ఇక్కడ మీకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. జ్ఞాన రత్నాలు తండ్రి నుండే లభిస్తాయి. బ్రాహ్మణులైన మనమే దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. జగదంబ ఎవరు? తండ్రి చెప్తారు, ఈమె బ్రాహ్మణి, జ్ఞానేశ్వరిగా ఉండేది. మళ్ళీ స్వర్గంలో రాజ్య పదవి పొందే రాజరాజేశ్వరిగా అవుతుంది. మీరు కూడా ఇలా అవుతారు ఈ జ్ఞానం ఆధారంగానే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మలో ఏ తమో ప్రధాన సంస్కారాలు ఉన్నాయో వాటిని స్మృతి శక్తితో పరివర్తన చేసుకోవాలి. సతో ప్రధానంగా కావాలి. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు సదా సుపుత్రులుగా అయ్యి శ్రీమత అనుసారం నడవాలి. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. మాతాపితలను పూర్తిగా అనుసరించాలి. జ్ఞాన రత్నాలను దానం చేస్తూ ఉండాలి. వరదానము, తమ పరివర్తన ద్వారా నిరంతరము విజయాన్ని అనుభూతి చేసే సత్యమైన సేవాధారీ భవ. ఎలాగైతే నిరంతర యోగులుగా అయ్యారో అలా నిరంతర విజయులుగా అయినట్లయితే సత్యమైన సేవాదారులుగా అయిపోతారు. ఎందుకంటే విజయీ ఆత్మ ఎప్పుడైతే ప్రతి సంకల్పము, ప్రతి అడుగులో విజయాన్ని అనుభవం చేస్తుందో అప్పుడు ఈ పరివర్తన చూసి అనేక ఆత్మల సేవ స్వతహాగా జరుగుతుంది. వారి కళ్ళు ఆత్మీయతను అనుభవం చేయిస్తాయి. నడవడిక తండ్రి చరిత్రలను సాక్షాత్కారం చేయిస్తుంది. మస్తకము ద్వారా మస్తకమణి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇలా తమ అవ్యక్త ముఖము ద్వారా సేవ చేసే విశేషమైన ఆత్మలనే సత్యమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్, విశేషతలు లేక గుణాలు దాత యొక్క కానుక, అవన్నీ బాబా ఇచ్చినటువంటివే. దాతను చూడండి,
వ్యక్తులను కాదు, మిమ్మల్ని కాదు. మీలో ఉన్న విశేషతలు, ఇతరులలో ఉన్న అవన్నీ బాబా ఇచ్చినటువంటివి. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఆత్మిక స్థితి యొక్క అభ్యాసము ద్వారా ఎంతెంత నేను ఆత్మ అనే అభ్యాసం చేస్తూ ఉంటే వాయుమండలాన్ని ఆత్మీయంగా చేయగలరు. దాని ద్వారా మిగిలిన అన్ని విషయాలు స్వతహాగా సరిపోతాయి. అందరూ ఒకే విధంగా ఏక్ మత్ మరియు ఏకరసంగా అయిపోతారు, ఒకే శివబాబా చెప్పినట్లు. తర్వాత మాయ కూడా రాదు, ఎందుకంటే వాయుమండలం శక్తిశాలిగా ఉంటుంది. వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేందుకు స్మృతి యొక్క ప్రోగ్రాం పెట్టుకోండి. అంతేకాక పరస్పరంలో ఉన్నతి కొరకు ఆత్మిక సంభాషణ యొక్క క్లాసులు చేయండి. ఎలా సంభాషించాలి, బాబాతో ఎలా సంభాషణ చేయాలి అనేది. స్నేహం మిలనము చేయండి, ధారణ యొక్క క్లాసులు పెట్టండి, అప్పుడే సఫలత లభిస్తుంది. ఓం శాంతి.